వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఆల్రెడీ మనం 5th సెప్టెంబర్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ వీడియోలో మనం వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ గురించి నేను వీడియో చేశాను. ఆ వీడియో గేట్ అప్లై చేయాలి ఈ పోస్ట్ కోసం మేనేజ్మెంట్ ట్రైనింగ్ అప్లై చేయాలనుకుంటే ముందు మీరు గేట్ రాయాలని చెప్పాను. ఇప్పుడు దానికి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అంటే మీరు ఎవరైతే గేట్ అప్లై చేశారో వైజాగ్ స్టీల్ కోసం, అలాగే మామూలుగా గేట్ రాస్తున్న వాళ్ళు వైజాగ్ స్టీల్ మీరు మేనేజ్మెంట్ ట్రైనింగ్ అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలండి. ఫీ ఎంత కట్టాలి, ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను నోటిఫికేషన్ మీకు చూపించి మాట్లాడుకుందాం. సో ఇది మీకు 5th సెప్టెంబర్ని చూపించిన పేపర్ నోటిఫికేషన్ అండి ఇది. అప్పుడు మేనేజ్మెంట్ ట్రైనీస్ టెక్నిక్స్ త్రూ గేట్ 2019 అని అప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఇంపార్టెంట్ డేట్స్ అంటే గేట్ ద్వారా అప్లై చేయాలన్నమాట. ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు గేట్ అప్లై చేయాలి. దానికి కావాల్సిన డేట్స్ కూడా నేను అప్పుడు చెప్పడం జరిగింది. సో దీనికి రిలేటెడ్గా ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ చూడాలనుకుంటే మనం వైజాగ్ స్టీల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వైజాగ్ స్టీల్ వెబ్సైట్కి వెళ్దాం రండి. సో ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో వైజాగ్స్టీల్.com అని వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్సైట్లో మనకి కెరీర్స్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ కెరీర్స్ మీద క్లిక్ చేస్తే కెరీర్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది వైజాగ్ స్టీల్ కెరీర్స్ పేజ్. ఇందులోకి మనం ఇక్కడ చూడండి ఆల్రెడీ నోటీస్ ఆన్ ఎంటీ రిక్రూట్మెంట్ త్రూ గేట్ అని ఉంది. ఆల్రెడీ మీకు చూపించాను అదే ఆ నోటీసు. ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ మాత్రం రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2019 ఫర్ రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ ట్రైనీస్ అని ఉంది కదండి చూడండి, టెక్నికల్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి నోటీస్ ఓపెన్ అవుతుంది. అంటే రిక్రూట్మెంట్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఓపెన్ అవుతుందండి. సో ఇదండి ఆ నోటిఫికేషన్. ఇందులో మీకు డిస్క్రిప్షన్లో నేను ఇస్తానండి. మీరు క్లియర్గా మొత్తం నోటిఫికేషన్ అంతా చదివిన తర్వాత అప్పుడు అప్లై చేయండి. ఇది ఎవరైతే గేట్ అప్లై చేశారో 2019 గేట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మాత్రమేనండి. సో వాళ్ళు ఒకవేళ అప్లై చేయకుండా వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ రాద్దాం అంటే అవ్వదండి. ఇది ఓన్లీ గేట్ అప్లై చేసిన వాళ్ళకి. ఇది గేట్ అప్లై చేసి ఉంటే ఈ వీడియో ఎక్కడి నుంచి చూడండి, లేకపోతే ఇంకా అవసరం లేదు. సో ముందుగా ఇక్కడ రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ గురించి రాశాడండి. రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ అంటారండి. ఇది ఒక నవరత్న కంపెనీ. దీనికి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2019 అని పేరు పెట్టి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో మామూలుగా ఎన్ని పోస్టులు ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఇదంతా కంపెనీ గురించి ఇచ్చాడు. అసలు నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని డిసిప్లిన్ వైజ్గా బ్రేకప్ చేసి దీనికి పోస్ట్ వచ్చి మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ అండి. డిసిప్లిన్ వచ్చి ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలర్జికల్. వేకెన్సీ వచ్చి 20 వేకెన్సీ ఎలక్ట్రికల్ అండి, 31 మెకానికల్, 26 మెటలర్జికల్. ఇక్కడ కేటగిరీ వైజ్గా బ్రేకప్ చేశాడు. అన్రిజర్వ్డ్కి 39 ఉన్నాయి, ఓబీసీకి 21 ఉన్నాయి, ఎస్సీకి 12 ఉన్నాయి, ఎస్టీకి 5 ఉన్నాయి. ఇక రిజర్వేషన్ చూసుకుంటే అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కోసం హెచ్హెచ్కి 3 ఉన్నాయి, ఓహెచ్కి 3 ఉన్నాయి, విహెచ్కి 2 ఉన్నాయి, ఎండీకి 3 ఉన్నాయి. సో హెచ్హెచ్, ఓహెచ్ అంటే ఏంటనేది కింద డిస్కషన్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఎండి అంటే మల్టిపుల్ డిజబిలిటీ అండి, కాంబినేషన్ ఆఫ్ ఓహెచ్, ఓఎల్, ఓఏ. సో ఇదండి. అలాగే రిజర్వేషన్ ఫర్ పీడబ్ల్యూడి ఏంటనేది రూల్స్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మినిమం పర్సెంటేజ్ ఎంత ఉండాలి, 40% ఉండాలండి. ఆ విధంగా మీకు సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇక ఎలిజిబిలిటీ క్లారిటీ వచ్చి మనకి ఆల్రెడీ మనం గేట్ అప్లై చేసిన వాళ్ళకి ఇదని చెప్పాము. ఇక ఎలిజిబిలిటీ ఏంటంటే full time bachelor degree in engineering of technology, electrical and mechanical metallurgical disciplines from university deemed to be university institute of national important recognized AICTE అండర్లో ఉండాలండి. మినిమం 60% మార్క్స్ ఉండాలి, ఆల్ సెమిస్టర్స్ కలిపి. అలాగే 50% అగ్రిగేట్ వచ్చి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఉండాలండి. సో మీరు ఈ క్వాలిఫికేషను అలాగే ఈ పర్సెంటేజ్ ఉంటే మీ కేటగిరీ వైజ్గా క్వాలిఫై అవుతారండి. ఆల్రెడీ గేట్ అప్లై చేసి ఉండాలి. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో చూసుకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయి ఉండొచ్చు, ఎలక్ట్రికల్ అయి ఉండొచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అయి ఉండొచ్చు, పవర్ స్టేషన్స్ అండ్ హై వోల్టేజ్ ఇంజనీరింగ్ అయి ఉండొచ్చు, ఎలక్ట్రికల్ మిషన్ అయి ఉండొచ్చు. అలాగే మెకానికల్ స్ట్రీమ్స్ కొన్ని ఇచ్చారు, అలాగే మెటలర్జికల్ స్ట్రీమ్స్ కొన్ని ఇచ్చారు. సో ఇదండి. అలాగే ఇక ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రాయొచ్చా రాయకూడదని క్వశ్చన్ కూడా ఇక్కడ మనకి ఇచ్చాడు క్లియర్గా. ఒకవేళ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ గేట్ అప్లై చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి వస్తే మీరు ఆగస్ట్ 2019 లోపు మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. మీరు ఆగస్ట్ 2019 లోపు మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే మీరు ఎలిజిబుల్ కారండి. సో ఫైనల్ స్టూడెంట్స్ రాయొచ్చు.
కానీ ఆగస్టులోకి మీకు సర్టిఫికేట్ వస్తుంది అనుకుంటే రాయండి. ఇక ఏజ్ చూసుకుంటే బోర్న్ నాట్ ఎర్లీ దర్ 1/12/1991 అండి. అంటే 27 సంవత్సరాలు ఇచ్చారు. ఓబీసీకి 3 ఇయర్స్ ఇస్తారు, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఇస్తారు. ఆ డేట్స్ మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఉంటుంది. కానీ మామూలుగా బేసికల్గా జనరల్ రిజర్వేషన్ వాళ్ళకి 27 ఇయర్స్ అండి. 27 ఇయర్స్ 1/12/2018 ఈ డేట్ లోపు మీకు 27 ఇయర్స్ నిండి ఉండాలి. 27 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే మీరు ఇన్ఎలిజిబుల్ అండి. సో ఇక హెల్త్ చూసుకుంటే ద మెడికల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆర్ఎన్ఎల్ ప్రివిలేజింగ్ యాజ్ డేట్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఆర్ అప్లికబుల్. ద షెల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ఆర్ఎన్ఎల్ వెబ్సైట్ షార్ట్లీ. త్వరలో ఆర్ఎన్ఎల్ వెబ్సైట్లో పెడతారంటండి, మీరు చూసుకోవచ్చు. ఇక రిజర్వేషన్ చూసుకుంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఓబీసీ కేటగిరీ నాన్ క్రిమినరీ సర్టిఫికేట్ ఉండాలి. జనరల్ ఒకవేళ అది లేకపోతే మేము జనరల్ కేటగిరీలో ట్రీట్ చేస్తారండి. ఎస్సీ ఎస్టీకి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఓబీసీ కూడా నాన్ క్రిమినరీ అయితేనే మీరు చేస్తారు, లేదంటే మిమ్మల్ని జనరల్ కేటగిరీలో ట్రీట్ చేస్తారు. ఇక సెలక్షన్ చూసుకుంటే ద సెలక్షన్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ద ఫాలోయింగ్. అంటే ఏ విధంగా సెలక్షన్ చేస్తారని చెప్తున్నారండి. అంటే మీరు గేట్ రాస్తారు, గేట్లో ఏ క్వాలిఫికేషన్ మీరు రాశారో ఇక్కడ దేనికి ఎలిజిబుల్ అనేది క్లియర్గా ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2019. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిసైడ్స్ టు అప్లై ఫర్ పోస్ట్ ఆఫ్ ఎంటీ ఇన్ ఆర్ఎన్ఎల్ రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ గేట్ 2019 ఇన్ రిలవెంట్ డిస్ప్లే. అంటే మీరు గేట్ ఏ డిస్ప్లే రాశారో ఇక్కడ దేనికి ఎలిజిబుల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గేట్లో ఈఈ రాశారనుకోండి, ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి మీరు ఎలక్ట్రికల్ డిసిప్లిన్స్కి ఎలిజిబుల్ అండి. అలాగే గేట్లో ఎంఈ రాస్తే ఇక్కడ మెకానికల్కి ఎలిజిబుల్. అలాగే మెటలజికల్ ఎంటీ రాస్తే మీరు ఇక్కడ మెటలజికల్కి ఎలిజిబుల్. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మీరు దేనికి రాస్తున్నారు, ఇక్కడ దేనికి అప్లై చేయాలంటే అక్కడ గేట్లో దేనికైతే అప్లై చేస్తారో ఇక్కడ డిసిప్లిన్ కూడా మీరు అదే అప్లై చేసుకొని రాయవలసి వస్తుందండి. Candidates have to qualify the GATE 2019 examination. Candidates shortlisted on the basis of their performance in GATE 2019 will be shortlisted to appear personal interview which may be held at short notice. అంటే గేట్ అయిన వెంటనే మీరు క్వాలిఫై అయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరిలో మెరిట్ చూసి వాళ్ళని పిలుస్తారండి. ప్లీజ్ విజిట్ ద ఆర్ఎన్ఎల్ వెబ్సైట్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద సేమ్. ద క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ పర్సనల్ ఇంటర్వ్యూ షల్ ఓన్లీ కన్సిడర్ ఫర్ ద ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్. Final merit list will be prepared based on the GATE 2019 score and scores obtained by the candidates in personal interview. Merit list will be prepared discipline wise and category wise. సో మీ గేట్ స్కోర్ చూసి వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారండి. ఒక్కో పోస్ట్కి 7-8 మందిని చోటుని పిలవచ్చు. మళ్ళీ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ కూడా గేట్ స్కోర్ ప్రకారంగా చేస్తారు. సో గేట్ స్కోర్ ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. ఇక ట్రైనింగ్ అండ్ ప్రొవిషన్ చూసుకుందాం అండి. క్యాండిడేట్ సెలెక్టెడ్ యాజ్ మేనేజ్మెంట్ ట్రైనీ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద ట్రైనింగ్ ఫర్ 1 year. After successful completion of training, the candidate shall be placed under probation for 1 year. 1 more year. So 1 year training ఉంటుంది, 1 year probation ఉంటుందండి. ఇక ఎన్రోల్మెంట్స్ చూస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఆఫర్డ్ బేసిక్ పే 20,600 per month in the pre-reviewed pay scale of 20,600 to 3% to 46,500. On successful completion of training, they may be placed in the pre-reviewed pay scale 24,900 to 3% of 50,500. సో ఇవన్నీ మీకు ఇది యాక్చువల్ పర్ యానం ఎంత అంటే 11.86 అండి పర్ యానంలో చూసుకుంటే. కానీ మంత్లీ శాలరీ వచ్చి 50,000 వరకు ఉంటుంది మీకు. దాంతోపాటు అలవెన్సెస్ ఏ అయితే రావాలో అలవెన్స్ అన్నీ మీకు వస్తాయి. అందుకే పర్ యానం చూసుకోవాలండి. 11.86 lakhs అండి పర్ యానము. ఇక ఇది మీరు అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ ఫీ పే చేయాల్సి వస్తుందండి. అప్లికేషన్ ఫీ ఆఫ్ 500 ప్లస్ జిఎస్టీ at the rate of 8%. For general and OBC candidates, applications fee SC, ST, WD candidates. ఓకే, ఎవరైతే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 500 రూపాయలు పే చేయాల్సి వస్తుందండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళకి అప్లికేషన్ ఫీ అంటూ ఏమీ లేదండి. ద ఫీ షాల్ బి రిమిటెడ్ టు పేమెంట్ గేట్వే. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా ఉంది. టు అవాయిడ్ లాస్ట్ టైం రష్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అప్లై వెల్ ఇన్ అడ్వాన్స్. ఎవరైతే త్వరగా అప్లై చేసుకుంటారో మంచిదండి. లాస్ట్లో కొద్దిగా వెబ్సైట్ బిజీ అవ్వడం అది జరుగుతుంది. హౌ టు అప్లై? Eligible and interested candidates would be required to apply online only through RNL website vizagsteel.com. Under the link carries no other means mode of application shall be accepted. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఇంకెటువంటి రూట్లో మనం అంటే పోస్టల్ ద్వారా కానీ ఆఫ్లైన్ కూడా లేదు. సో దీనికి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే స్టార్టింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 10/1/2019 అండి. అంటే ఈ రోజు అండి. ఇది ఈ రోజే ఓపెన్ అయింది మనకి. ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతుందంటండి. క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 20/2/2019 20 ఫిబ్రవరి 2019 వరకు
మనకి సాయంకాలం 5 గంటల వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. క్లోజింగ్ డేట్ ఫర్ పేమెంట్ గేట్వే అంటే మనం ఫీ పే చేయడానికి అప్లికేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 22/2/2019 సాయంకాలం 5 వరకు ఉంటుంది. అంటే లాస్ట్ డేట్ ఎప్పుడంటే 20వ తారీఖు అని గుర్తుంచుకోండి. సో స్టెప్స్ ఫర్ అప్లయింగ్, మనం అప్లై చేయడానికి స్టెప్స్ ఏంటండి? క్యాండిడేట్స్ మే అప్లై టు ఆర్ఎన్ఆర్ ఆఫ్టర్ రిసీవింగ్ గేట్ అడ్మిట్ కార్డ్. మీరు ఎవరైతే గేట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు అప్లై చేయడానికి అవుతుందండి. దీనికి అప్లై చేయడానికి వైజాగ్ స్టీల్లో కెరీర్స్కి వెళ్ళాలి. అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివిన తర్వాత మీకు ఏ కావాల్సి వస్తుందంటే ఈమెయిల్ ఐడి మస్ట్గా కావాలండి. అలాగే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అది 30 KB సైజుతో ఒకటి ఉండాలి. అలాగే డిజిటల్ ఫార్మాట్ సిగ్నేచర్ ఒకటి ఉండాలి. అలాగే అప్లోడింగ్ ద అప్లికేషన్ ఫామ్. ద రికమెండెడ్ డైమెన్షన్స్ ఆఫ్ ది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చి 150 and 200 అండి పిక్సెల్స్ లో. అలాగే సిగ్నేచర్ వచ్చి 150 and 50 పిక్సెల్స్. అలాగే ఇంకేం కావాలంటే గేట్ 2019 అప్లికేషన్ నెంబర్ అండ్ గేట్ 2019 ఎన్రోల్మెంట్ నెంబర్. సో నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ఏబిసి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీ దగ్గర ఉండిన తర్వాతే మీరు అప్లై చేయగలుగుతారండి. సో ముందు అప్లై చేసే ముందు మీకు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాత అప్లై చేయండి. సో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ముందు ఎంటర్ ద గేట్ 2000 అప్లికేషన్ నెంబర్, ఎన్రోల్మెంట్ నెంబర్ అండ్ బేసిక్ డీటెయిల్స్ సచ్ యాజ్ ఎ నేమ్, కేటగిరీ, పీడబ్ల్యూడీ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి. క్లిక్ ఆన్ ద సెకండ్ స్టేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఎంటర్ పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్. రెండోది మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవి ఇస్తారు. మూడోది వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫీస్ షల్ బి పేడ్ త్రూ పేమెంట్ గేట్వే బై యూజింగ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. Candidates who need not to pay application fee may download the registration slip after entering all details. After making payment, download the computer generated registration slip with unique registration number, photograph, signature and other essential details. Take a print of the registration slip to be produced at the time of personal interview. So ఇది మీరు ఏదైతే అప్లై చేశారో ఈ రిజిస్ట్రేషన్ స్లిప్ మీ ఇంటర్వ్యూ టైంలో సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. సో అది జాగ్రత్తగా ఉంచుకోండి. మేక్ ఏ షూర్ ద డీటెయిల్స్ ఎంటర్ ద ఆన్లైన్ అప్లికేషన్ షెల్ బి సేమ్ యాజ్ ద ఎంటర్డ్ గేట్ 2019 రిజిస్ట్రేషన్. మీరు గేట్ 2019 ఏ అయితే డీటెయిల్స్ ఇచ్చారో ఇక్కడ కూడా ఆ డీటెయిల్స్ ఇచ్చేలా చూసుకోండి. క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే enter correct gate 2019 application number and roll number. The gate 2019 scores will be retrieved based on the application number and enrollment number provided. In case of mismatch in application number and enrollment number provided by the candidate, then it will be not be possible to retrieve the data of the candidate and either application will be stand rejected. మీరు గుర్తుంచుకోండి, ఇది అప్లై చేసేటప్పుడు గేట్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో, గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది పక్కాగా నీట్గా ఇవ్వండి, క్లియర్గా ఇవ్వండి. ఎందుకంటే అక్కడ ఒకవేళ తప్పిస్తే ఇక్కడ మీరు ఇచ్చే డీటెయిల్స్ వాళ్ళ గేట్ నుంచి స్కోర్ తీసుకుంటారు. ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాత అది గేట్ స్కోర్ నుంచి రిట్రీవ్ అవ్వకపోతే మీది మిస్ మ్యాచ్ అయితే మీ స్కోర్ రాదు. సో మీరు ఇచ్చేటప్పుడు గేట్ డీటెయిల్స్ మాత్రం పక్కాగా క్లియర్గా ఇవ్వండి. సో ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. మీరు అప్లై చేసేటప్పుడు పర్సెంటేజ్ ఎలా ఇవ్వాలి ఏంటని క్లియర్గా ఇచ్చారని ఇవన్నీ ఒకసారి మీరు తరువుగా చదవండి. చదివిన తర్వాత అప్లై చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ లింక్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు, అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మార్నింగ్ 9 to 5:30 PM ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది అవైలబుల్లో ఉంటుంది. మీరు కాల్ చేసి మీరు అడగవచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే అలాగే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈమెయిల్ అడ్రస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈమెయిల్ చేయొచ్చు. ఇంక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందామండి. స్టార్టింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 10/1/2019. అలాగే క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 20/2/2019. క్లోజింగ్ డేట్ ఫర్ పేమెంట్ గేట్ వచ్చి 22/2/2019. ఇవన్నీ డీటెయిల్స్. ఇది మనకి నోటీస్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేటు 10th January 2019 అండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా భూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.